ఎవరో వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? లక్ష్మి, లక్ష్మి! ఆ మనిషి ఎవడో నీకు తెలియదు. గడియ వీసున్న పడగదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలియదు. అవునా? అవునండి, నిజం. మీ పాదాల సాక్షి. మొయ్, నన్ను నమ్మండి. కలలో కూడా. కళ్ళతో చూసిన నీకు దిక్కులేదు. కలలో పతిభక్తి గురించి మాట్లాడతావే. నా మాట వినండి. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. అవును, అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరమని మోసపోయాను. ఆనాడు నువ్వు ఈ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆయన గుండె బద్దలైపోతుంది. నేను గౌరవానికి ప్రాణాలు ఇచ్చే మనుషులు. ఏమండి? ఇంకే చెప్పదు. నేను నిన్నేం సాధించను, తిట్టుకొట్టి బాధించను, చంపి ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒకటి, రచ్చ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చేయాలి. రేపే నిన్ను మీ పుట్టింటి పంపి ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దల ఎడ గౌరవం, నా యందు విరహం నటించి వెళ్ళిపో. వెళ్ళి నీకు మనసు అనేది ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్నగారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడుస్తారు. వాళ్ళ మీద దయించి అక్కడితో సరిపెట్టు. చూడమ్మా, పెరట్లో ఆనపకాయ ఒకటి కోసుకెళ్ళు. పాలు వస్తుండితే పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగేనండి. బాబు బాబు ఆగు ఆగు, తప్పు. ఏంట్రాది? ఆడు అమ్మగారు చేపట్టుకుని కరిచేశాడు మావా, అందుకని కొడుతున్నాడు. ఎట్టా లక్ష్మీదేవమ్మనే ఈడా ఈ అదవ కళ్ళు ఆయమ్మ మీద కూడా పడ్డాయి. నేను మొన్ననే అనుకున్నాను ఇలాగవుద్దని. ఏరదావా నన్నాడు
ఒరే ఆ అమ్మ నిప్పులాంటి మనిషిరా, కళ్ళెత్తి చూస్తే భస్మం అయిపోతున్నాయా ఊరికి చెడబుట్టాడు తీయంబోతున్నాయా. ఒరే బాబు, కొట్టావుగా, ఇంకా చాలు. మీ ఇల్లు ఎక్కడో పద, నేను వస్తాను. మీ అక్కయ్య బాబు, పదమ్మా మీ ఇంటికి వెడదాం. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎంతసేపు అయింది? ఎక్కడికేమిటమ్మా, బాలకృష్ణ లాంటి కొడుకుని కన్నావు, చెట్టంత మనిషిని పట్టుకుని. అమ్మా నువ్వా? అమ్మా కాస్త దాహం కావాలి. అమ్మా విన్నావా అమ్మా రావు సాగసం? అయ్యా బాబు, చెప్తాం. అమ్మా మీ పేరేమిటండి? రామదాస్. నా పేరు అదే. అలాగా, నా పేరు ఎందుకు పెట్టుకున్నారు? మంచి పేరని. మరి మీ అక్కయ్య పేరు? నా పేరు కే శాంత, 4th క్లాస్ సెక్షన్ బి. అబ్బో, బాబు గారు మీరు లోపల దయచేయండి. అమ్మా, ఇల్లు వాకిలి వదిలి ఎన్నాళ్ళైందో నాకే తెలియదు. ఇన్నాళ్లకు తృప్తిగా పచ్చడన్నం తిన్నది వేళేనమ్మా. సుఖము సంతోషము డబ్బున్న మేడల్లో కాదు, మనసున్న మనుషుల పాంచన ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం బాబు? మరి మీ అమ్మా నాన్న వెతుక్కోరా? నా కోసం వెతికే వాళ్ళు ఎవ్వరూ లేరు బాబు. అంటే మీకు ఇల్లే లేదా పప్పు? లేకేం తల్లి, దివ్యమైన దేవేంద్ర భవనం. చెత్తం. మాకు ఆ ఇల్లు చూపించరు? అమ్మా అమ్మా మనం వెళ్దామా? ఏం తాతగారు? అమ్మా అమ్మా అయ్యా, ఆ పిలుపుకు ప్రాప్తం ఉండాలి. శాంతారాము, పొద్దుపోయింది, వచ్చి పడుకోండి. ఆయన బాగున్నారా? ఏం బాగు తల్లి, అందరం అన్ని విధాలా సర్వనాశనం అయిపోయాం. నీ వంటి ఉత్తమురాల్ని వెళ్ళగొట్టగాని మా ఇంటి మహాలక్ష్మి కూడా తల్లి వెళ్ళిపోయింది. ఇల్లు వల్ల కాడైపోయింది. భూతాలు పిశాచాలు ఆవరించాయి. ఆ మధ్యలో ఆ అబ్బాయి నేను జీవచ్ఛవంలా పడి ఉన్నాం. అది భరించలేకే పారిపోతున్నాను తల్లి. బాబు గారు, ఆచార్యులు గారు, మిమ్మల్ని కోడల్ని పెట్టిన బాధే మమ్మల్ని ఇప్పుడు పుట్టింది. అప్పుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అమ్మా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఇంటికి రా తల్లి. మనం ఆ బందిపోటు ముఠాను వెళ్ళకూడదు. అబ్బాయికి నేనంతా చెప్తాను. నువ్వు నట్టింట కాలు పెట్టి. క్షమించండి మావగారు, నేను రాలేను. అమ్మా, నీకేం భయం లేదు. ఇప్పటికే అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు. నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే. వద్దు మావగారు, సిఫార్సులతో కాపురాలు చక్కబడవు, బ్రతుకులు బాగుపడవు. నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి. ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి. అంతవరకు నేను రాలేను.
అమ్మా, ఆలుమొగల మధ్య అంతటి పంతం మంచిది కాదు. అబ్బాయి నీ గురించి ఎంత బాధపడుతున్నాడో తెలిస్తే నువ్వు ఇలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడు. దాక్షిణ్యం నాకేం దక్కిందని ఇన్నేళ్లు నా గుండెలు మండే బాధ గురించి మీరు ఆలోచించారా? పేద పిల్లను కాబట్టి ఆస్తి కోసమే పెళ్లాడానని ఆనాడు మీరంతా గుమ్మలోనే నింద వేశారు. పేదదాన్ని కాబట్టి గుణం కూడా తక్కువైందని ఆయన అన్నారు. ఆనాడు సంజాయిషి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మీ దగ్గర చెప్పుకుందుకు కూడా వీల్లేదన్నారు. చెయ్యని పాపాన్ని నెత్తినే వేసుకుని కన్న తల్లిని చూడడానికి కూడా ముఖం చెల్లక ఈ మారుపుల బ్రతికున్నాను. బ్రతికింది నా కోసం కాదు, మీ ఆస్తి కోసం కాదు, నా పిల్లల కోసం. మన్నించమ్మా, నీ బాధ ఇప్పుడే అర్థమవుతుంది. కనీసం పిల్లల కోసమైనా. పిల్లలకి ఇక్కడేం లోటు లేదు మావగారు. లేనిదల్లా ఒక్కటే, నాన్న అని పిలిచే భాగ్యం. అది కోట్లు గుమ్మరించినా కొనేది కాదు, ఆ భగవంతుడే ప్రసాదించాలి. అంతా దేవుడి మీద వేస్తే ఎలాగమ్మా? పోనీ నా కోసమైనారా? నువ్వు లేకుండా నేను ఇంటికి పోలేనమ్మా. ఇక్కడే ఉండండి, మీకు సేవ చేస్తూ ఉంటాను. నాకు 3 పిల్లలు అనుకుంటాను.